అందరూ మెట్లేసి మరి ఆరాధన చేసుకుందాం. ఇది ఆరాధన సమయం కనుక ఆరాధించేవాళ్ళు ఆత్మతో సత్యంతో ఆరాధన చేద్దాం. అందరూ పైకి చేతులెత్తి ప్రభుని స్తుతిద్దాం. స్తుతి 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 హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా మీకు వందనాలు, యేసయ్యానికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకొని ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాం. దేవుడు ఆత్మై ఉన్నాడు కనుక నీ ఆత్మతో ప్రభుని స్తుతించు, నీ ఆత్మతో ప్రభుని ఆరాధించు. శక్తితో బలముతో ప్రభుని స్తుతిద్దాం. దావీదు వలె ప్రభుని స్తుతిద్దాం. దావీదు వలె దేవుణ్ణి ఆరాధిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతులపై రాజుడా, స్తోత్రానికి అర్హుడా, నిత్యుడకు తండ్రి, సమాధాన అధిపతి, ఏడు ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవానికి స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా.
కూర్చున్న టైం లేదు కనుక ఆరాధన కూడా క్లుప్తం చేసుకోవాల్సి వస్తుంది మనకి. అందరూ చక్కగా దేవుని సన్నిధిలో కూర్చుందాం. దేవుని గట్టిగా స్తోత్రం చూద్దాం. గట్టిగా హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం. ఇంకా సంతోషం ఎక్కువైన వాళ్ళు గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. చాలా మంచిది. పిల్లలు మీరందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అందును బట్టి మరి దేవునికి ఎంతో వందనస్తులమై ఉన్నాము. అతి శ్రేష్టమైనటువంటి కొన్ని మాటలు కొంచెం చెప్పు దేవుని వాక్యాన్ని విందాము. సమయము కొద్దిగా ఉంది కనుక కొంచెం చెప్పే దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట మనము చూడండి. దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధ గ్రంథము, దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. కొరింథీ పత్రిక మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12వ వాక్యం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12వ వాక్యం. త్వరగా తిద్దాం. తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లుగా జాగ్రత్తగా చూచుకొనవలెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల లేసి కొందనాలు చదవబడే లేఖనం ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. నీ వాక్యం ద్వారా నడవలసిన త్రోవలు మాకు నేర్పండి. నీ రాకడలో మమ్మల్ని రాకడ కొరకు సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థన తండ్రి. ఆమేన్. దేవుని గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. కనుక పిల్లారా, మరి మనం దేవునికి ఎంతో అమూల్యమైన వారిమి, దేవునికి ఎంతో మన విలువైన వారిమి. దేవుని స్వరూపంలో దేవుని పోలిక చొప్పున దేవుడు మనల్ని సృజించుకున్నాడు. దేవుని యొక్క జీవ ఆత్మను దేవుడు మనలో ప్రవేశపెట్టాడు. నీలో ఉన్న ప్రాణము, జీవము, ఆత్మ ప్రభుతి. అది నీది కాదు, ప్రభుది అంటే అది మీ అమ్మది కాదు, మీ నాన్నది కాదు, అది ప్రభుతి. కనుక నీలో టక్కని కొట్టుకుంటే చూడండి గుండె, ఆ టక్కని కొట్టుకుంటే ఆ గుండె ప్రభుది అనమాట అది. కనుక అది ఎప్పుడైనా కనీసం ఒక 5 నిమిషాలు అయిపోయిందండి. ఒక 5 నిమిషాలు ఆగిపోతే ఏం చేస్తారు? పాడి కట్టండిరా అంటారు. ఇక అయిపోయింది, పాడి కట్టండిరా, అయిపోయింది అంటారు. కనుక ఒక 5 నిమిషాలు కూడా ఆగకుండా దేవుడు ఇప్పటి వరకు మనల్ని సజీవులుగా ఉంచారు. గడియారంలోనైనా ఒక్కోసారి ఆగిపోతుంది, ఎందుకంటే బ్యాటరీ డౌన్ అయినప్పుడు ఆగిపోద్ది. కానీ దేవుడు మాత్రం నీ బ్యాటరీని డౌన్ కాకుండా దేవుడు చక్కగా దాన్ని కాలము ఎంతవరకు ఉందో అంతవరకు దేవుడు నేను నడిపిస్తూనే ఉన్నాడు. మధ్యలో ఎక్కడ కూడా ఒక 5 నిమిషాలు నీ గుండెని కొట్టుకోకుండా ఆపలేదు. కనుక ఎందుకు ఆపలేదు అని అంటే నువ్వు ఎంతో ఆయనకి అమూల్యమైన బిడ్డవి, ఆయనకి ఎంతో శ్రేష్టమైన బిడ్డవి. కనుక అందుకే దేవుడు నిన్ను గుర్తుంచుకొని ఆయన కృప నీకు ఇచ్చి ఆయన నిన్ను నిలబడి ఉండటానికి నీ గుండె ఆగకుండా అది కొట్టుకుంటూనే ఉండటానికి ప్రభు సహాయం చేశాడు. దేవుని గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. చూస్తున్నాం, చాలాసార్లు చూస్తాం కదండి. బాత్రూమ్కి వెళ్ళినప్పుడు బాత్రూంలో గుండాగి చచ్చిపోతే డోర్ పగలగొట్టి ఆ మనిషిని బయటకు తీస్తారు. అలా ఎన్నోసార్లు చూసాం మనం. కనుక దారిని పోతూ వెంటనే గుండాకి పోగానే వెంటనే అక్కడ పడి అక్కడే చనిపోతాడు. ఆ యూట్యూబ్లో మనం చూస్తుంటే పోతూ పడి చచ్చిపోయిన వాళ్ళు గుండె ఆగిపోతే అలాంటి బయట ఉన్న పరిస్థితులు మానవులకు ఉన్నాయి. కానీ దేవుడు నిన్ను నన్ను అయితే జ్ఞాపకం చేసుకొని మనల్ని సజీవులుగా ఉంచినటువంటి దేవుని కొరకు మనం బ్రతకాలని, ఆయన కొరకు మనం నిలబడాలని, ఆయన బిడ్డగా మనం నిలబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఏమంటుందంటే, నిలబడ్డానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నిలబడ్డాను నేను అనుకున్న వ్యక్తి పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ప్రభువులో నిలబడ్డాను, దేవుని బిడ్డగా నిలబడ్డాను, దేవుని రాకడ కొరకు నేను ఎదురు చూస్తూ నిలబడ్డాను. నేను పాపంలో పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ చెడులో పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ మనిషి కూడా మోసం చేయకుండా, మోసంలో నేను పడకుండా నేను వివేచన జ్ఞానంతో జాగ్రత్తగా చూసుకోవాలి అని ప్రతి సమయంలో కూడా దేవుడు తన బిడ్డలమైన మనతో దేవుడు మాట్లాడుతున్నాడు.
నిలబడ్డాం మనము దేవుని బిడ్డలుగా పరలోక రాజ్యం కొరకు. ఎప్పుడు వస్తాడా ప్రభు, ఎప్పుడు వెళ్ళిపోవాలన్నా అని నిలబడ్డాం. మనం పడిపోయామనుకోండి, పడిపోతే వదిలిపెట్టబడతాము. నిలబడ్డవాడేమో పరలోకానికి వెళ్తాడు, పడిపోయిన వాడు నరకానికి వెళ్ళిపోతాడు. నిలబడ్డవాడేమో ప్రభు తన రాజ్యానికి ఎత్తుకుంటాడు, పడిపోయిన వాడు పాపంలో పడిపోయిన వాడినేమో అతను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. 10 మంది బుద్ధి గల కన్యకలు ఉన్నారు. 5 నిలబడ్డారు ప్రభు కోసం నిలబడ్డారు, ఆత్మానుసారంగా నడిచారు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా కూడా అన్ని భరించారు ప్రభు కోసం, ఓర్చుకున్నారు, ఆత్మానుసారంగా నడిచారు. అందుకే ప్రభు రాకడలో వారు ఎత్తబడ్డారు. 5 బుద్ధి లేని కన్యకలు. ఈ బుద్ధి లేని కన్యకలు ఏమండి ఎన్నో శ్రమలు పడ్డా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఇబ్బంది వచ్చినా కానీ ప్రభువులో నిలబడలేకపోయారు. శ్రమలో నిలబడలేదు, శోధనలో నిలబడలేదు. కొంచెం శ్రమ వస్తే, ఇబ్బంది వస్తే, కష్టం వస్తే, నిందలు వస్తే, అవమానాలు వస్తే వెంటనే కోటలు తాగుతున్నారు, వెంటనే బీరులు తాగుతున్నారు, వెంటనే కళ్ళు తాగుతున్నారు. ఇలాంటి వారు బుద్ధి లేని కన్యకలు. ఎలాంటి వారండి వీళ్ళు? బుద్ధి లేని కన్యకలు. ఈ బుద్ధి లేని కన్యకలు ఎడవబడ్డారు కానీ ఎత్తబడలేదు, నరకానికి విడవబడ్డారు. నిలబడ్డారు అనుకున్నారు కానీ అప్పుడప్పుడు ఏం చేస్తున్నారు? కళ్ళుకు పడిపోతున్నారు. అప్పుడప్పుడు ఏం చేస్తారు? డబ్బుకు పడిపోతున్నారు. ఏమండి అప్పుడప్పుడు ఏం చేస్తారు? ఎవరైనా కొంచెం అందరాని మాట అంటే చాలండి, ఆ రోజు నువ్వన్నా ఉండాలి ఈ బస్తీలో, నేనన్నా ఉండాలి అని గొడవలకి సిద్ధపడి ఊరంతా ఒకటి చేసేటువంటి వారు ఉన్నారు. అలాంటి వారు నిలబడ్డా అనుకున్నారు కానీ పడిపోయిన వాళ్ళు. బుద్ధి లేని కన్యకలు కూడా సంఘంలో ఉన్నారు కానీ పడిపోయి సంఘంలో ఉన్నారు. నిలబడి ఉన్నటువంటి వాడు బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు సంఘంలో ఉన్నాము అనుకుంటున్నారు కానీ పడిపోయి ఉన్నారు. అందుకే వాళ్ళు పడిపోయినటువంటి వాడిని ఎడవబడ్డారు. ఏమండి నిలబడ్డారు అనుకుని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. శ్రమ వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా కూడా, స్థితులు వచ్చినా కూడా, రోగమైనా కూడా దేవుని చిత్తం అది బాగు చేస్తాడు. దేవుని చిత్తం కాబట్టి ఎలాగైనా ఉంటుందే పరలోకం చేస్తారు. నా దేవుని చిత్తం లేదు, నాకేం కాదు. ఎన్ని వ్యాధులు వచ్చినా ఆ వ్యాధులు నన్ను ఏం చేయవు. ఎన్ని సమస్యలు వచ్చినా ప్రభు చిత్తం అయితే ఆ సమస్యలను చిడిపిస్తాడని చెప్పి వాళ్ళు ప్రభు కోసం నిలబడతారు, ప్రభు కోసం ఉంటారు. ఈ బుద్ధిగల కన్యకలు దేవుని కొరకు ఒక సమర్పణ కలిగి ఉంటారు, తీర్మానం కలిగి ఉంటారు. ఇలాంటి వారు ఎలా ఉంటారంటే ఏమండి ఎడతెక్క దేవునితో సహవాసం కలిగి ఉంటారు, ఎడతెక్క ప్రార్థనతో సహవాసం కలిగి ఉంటారు. ఇంట్లో ఎడతెక్క ప్రార్థన చేస్తూ ఉంటారు, ఎడతెక్క సహవాసం దేవుడితో సహవాసం కలిగి ఉంటారు, ఎడతెక్క సంఘ బిడ్డలతో సహవాసం కలిగి ఉంటారు. కానీ లోకంతో సహవాసం కలిగి ఉండరు, చీకటితో సహవాసం కలిగి ఉండరు, చీకటి ప్రజలతో సహవాసం చేయరు. వాళ్ళకి ప్రత్యేకంగా ఉంటారు, వేరుగా ఉంటారు. ఎందుకంటే దుష్టుడు ఆలోచించు నడవద్దంటాడు, పాపుల మార్గం నిలవద్దంటాడు, అపహాసం కూర్చుంటాడు, కూర్చోవద్దని దేవుని వాక్యం చెబుతుంది. కూర్చుంటే ఏమవుతాం? నిలబడ్డాననుకున్న మనం పడిపోతాం. ఒక ఆమె ప్రభు నమ్ముకుంది కానీ ఆమె అటుగా ఇటుగా తిరుగుతూ ఉంది. ఆమె నడక కొంచెం తేడాగా ఉంది. ఒక వారం చర్చికి వచ్చింది, ఒక వారం చర్చికి రాదు. డుమ్మాలు కొడుతుంది. ఆ డుమ్మాలు కొట్టి ఆమె నువ్వు చూసినప్పుడు నువ్వేమనుకోవాలి? ఆమె నిలబడింది కానీ పడిపోయి ఉన్నది. కానీ ఆమెను చూసి నేను కూడా నడిస్తే నేను నిలబడ్డ నేనేమవుతాను? బుద్ధి లేని కన్యకలాగా పడిపోతాను. పడిపోయిన సమయంలో ప్రభు వస్తే నేను నరకానికి వెళ్ళిపోతాను కదా. పడిపోయిన వారిని నేను చూడను, ప్రభులో నిలబడ్డ వారి వైపు నేను చూస్తాను. ప్రభు కొరకు దాహం కలిగిన వాళ్ళు, ఆకలి కలిగిన వాళ్ళు, ప్రభు కొరకు దెబ్బలు తిన్న వారి వైపు నేను చూసి నడుస్తాను. జారిపోయి పడిపోయి లోకంలో కలిసిపోయి లోకంతో తిరుగుతున్నటువంటి వారిని నేను ఎంకరేజ్ చేయను, వాళ్ళ వైపు నేను చూడను, వాళ్ళకు వందనాలు కూడా చెప్పను అనేటువంటి బిడ్డలు ఎవరండి? వీళ్ళు బుద్ధిగల కన్యకలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు బుద్ధి లేని కన్యకలుగా ఉన్నావు, బుద్ధిగల కన్యకలుగా ఉన్నావా? ఈ రెండు గుంపుల్లో ఏ గుంపులాగా ఉన్నావు? ఆలోచించమని దేవుడు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. దేవుని యొక్క వాక్యంలో దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూడమంటాడు. దేవుని యొక్క వాక్యంలో కొరింథీ పత్రికలో మనం చూసినట్లయితే 2 కొరింథీ 4వ అధ్యాయం 18వ వాక్యం అంటాడు, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైనవి నిత్యములు అంటాడు. అంటే కానరాని ఏమో నిత్యము, కానొచ్చాయేమో దృశ్యమైన ఏమో, దృశ్యమైనవి కానొస్తున్నాయి అవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అదృశ్యం అంటే దేవుని రాజ్యము అదృశ్యమైంది, అది యుగయుగాలు ఉండేది. దేవుని ఆశీర్వాదాలు అదృశ్యంగా ఉంటాయి, కానరావు.
అవి యుగయుగాలు ఉండేటువంటి దేవుడు మనకు కానరాట్లేదు, కానీ ఆయన అదృశ్య దేవుడు. ఆ అదృశ్య దేవుడు మనకు నీడగా ఉంటానన్నాడు, తోడుగా ఉంటానన్నాడు, చెట్లకు మనుషులకు అత్తుకొని ఉంటానన్నాడు, నీ కుడి పక్క నీడగా ఉంటానన్నాడు, నేను విడవని ఎడబాయని చెప్పినటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. ఆయన ఎవరు? అదృశ్య దేవుడు. అందుకే అదృశ్యమైన వాటినే చూడండి, కానీ దృశ్యమైన వాటిని మనసులు పెట్టద్దు. దృశ్యమైన ఏంటి? కనపడుతుంది, కనపడుతున్నాయి దృశ్యమైనవి. అందాలు కనపడుతున్నాయి, డబ్బు కనపడుతుంది, ఎండి కనపడుతుంది, బంగారం కనపడుతుంది, భూములు కనపడుతున్నాయి, ఒక అందమైన మనిషి కనపడుతున్నాడు, అందమైన స్త్రీ కనపడుతుంది. కనుక అందమైన స్త్రీ కనపడుతుందని చెప్పి అందమైన స్త్రీ వైపు మనం చూస్తే ఏమవుతామో చెప్పండి? నిలబడ్డాను అనుకుని మనం ఏమవుతాం? పడిపోతాము. దృశ్యంగా ఉన్నది ఒక అమ్మాయి, ఆ అమ్మాయి దృశ్యంగా ఉంది, కనపడుతుంది, చాలా అందంగా ఉంది, చాలా బాగుందని చెప్పి ఆ అమ్మాయిని మనం మోహించామనుకోండి, మన మనసులో మోహించామనుకోండి, మన మనసులో మోహించినప్పుడు అప్పుడే ఆమెతో మన మనసుతో వ్యభిచారం చేస్తున్నాం, మనసుతో వ్యభిచారం చేస్తున్నాం. ధర్మశాస్త్రం ఏమో వ్యభిచారం చేస్తే పాపము అని చెప్తుంటే, కొత్త నిబంధన యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, వ్యభిచారం చేస్తేనే కాదు, మోహపు తలంపులతో ఎప్పుడైతే చూస్తావో అప్పుడే ఆమెతో నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, జాగ్రత్త అని దేవుని వాక్యం చెబుతుంది. గురవయ్యా, దేవుని గట్టిగా స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు, చెప్పు స్తోత్రం. కనుక కథ భార్యని ఇంటికాడ గొర్రెకి చెప్పుకోవాలి కదండి. నిద్ర బొయ్యావంటే కాకడ కాల్చేస్తాను, మెడ మీద పెడతానని చెప్పాలి. ఏమండి చెప్తారా? చెప్తారా? ఏమండి? ఆయన యజమానుడు, నువ్వు దాసురాలివి. దేవుని గట్టిగా స్తోత్రం, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవునికి వాక్యంలో మనకు చెప్తున్న మాట ఏంటంటే, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనది నిత్యము. అది యుగయుగాలు ఉండేది. మనము ఈ లోకంలో ఉన్నామే, కానీ మనం ఎక్కడి నుంచి వచ్చామంటే అదృశ్య దేశం నుంచి భూలోకానికి వచ్చాం, ఈ దృశ్యమైన లోకానికి వచ్చాం, ఈ కనపడే లోకానికి వచ్చాం. మనం ఎక్కడికి వెళ్ళాలి? మనము తిరిగి మన అదృశ్య దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలి. అదృశ్య దేశం యొక్క అదృశ్యమైనటువంటి పరలోక రాజ్యానికి వెళ్ళాలి. మనం బ్రతుకుతుంది దానికోసం, ఈ లోకంలో ఉన్నదే అందుకోసం. మనం నరకానికి వెళ్ళడానికి కాదు, అగ్గిలో యుగాలు కాలిపోవడానికి కాదు దేవుడు మనల్ని రక్షించుకుంది. అందుకే దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కనుక దాని కొరకు మీరు లోకంలో బ్రతకండి, దాని కొరకు మీరు జీవించండి అని దేవుని వాక్యం స్పష్టంగా మనకు చెప్తుందండి. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో 2 తిమోతి పత్రిక 4:9 అంటాడు, దేవా ఈ లోకాన్ని స్నేహించి మమ్మల్ని విడిచి లోకంలోకి వెళ్ళిపోయాడు. పౌలు గారు అంటాడు, దేవా ఈ లోకాన్ని స్నేహించాడు, లోకాన్ని స్నేహించి మమ్మల్ని విడిచి లోకంలోకి వెళ్ళిపోయాడు. పరలోకాన్ని విడిచి ఏం చేశాడు? లోకంలోకి వెళ్ళిపోయాడు. మొదట లోకంలో ఉన్నాడు, తర్వాత ప్రభువుని నమ్ముకొని పరలోక బిడ్డగా మార్చబడ్డాడు, పరలోక రాజ్యానికి వారసుడయ్యాడు. ఇప్పుడు ఏం చేశాడు? పరలోకాన్ని విడిచిపెట్టి లోకాన్ని స్నేహించాడు, లోకాన్ని ప్రేమించాడు. అందుకే దేమ ఏమయ్యాడంటే పరలోకాన్ని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోయాడు, అంటే నరకానికి వెళ్ళిపోతున్నాడు. ఈ దేమ అనేటువంటి వ్యక్తి స్నేహించాడంటాడు. దేన్ని స్నేహించాడు? దేవుని బిడ్డ ప్రభు నమ్ముకున్నవాడు దేన్ని స్నేహించాడు? లోకాన్ని స్నేహించాడు, లోకాన్ని ప్రేమిస్తున్నాడు, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నాడు, దృశ్యమైన వాటిని. ఈ దృశ్యమైన వాటిని ప్రేమించాడు కనుక దేమ ఏమయ్యాడు అంటే ప్రభుని విడిచి లోకంలో పడిపోయాడు. నిలబడ్డాడు అనుకున్నాడు, కానీ దేన్ని ప్రేమించాడు? ప్రభువును ప్రేమించలేదు, కానీ లోకాన్ని ప్రేమించాడు. లోకంలో దేన్నో ప్రేమించాడు. ఆ అమ్మాయి కావచ్చండి, మందే కావచ్చండి, ఏమండి ఈ లోకంలో డబ్బునే కావచ్చండి, లేకపోతే ఈ లోకంలో సిరి సంపదలు ఏమేమైనా కావచ్చండి. ఈ లోకంలో కనపడే వాటిని ప్రేమించాడు కనుక అందుకే కనపడే దానికోసం ఏమయ్యాడు? పడిపోయాడు. కనపడని అదృశ్యమైన దేవుని కోసం వచ్చాడు, కానీ అదృశ్యమైన దేవుణ్ణి ప్రేమించలేదు, లోకాన్ని ప్రేమించాడు, దృశ్యమైన వాటిని ప్రేమించాడు. అందుకే ఏమయ్యాడు? దేమా లోకములో పడిపోయాడు. ఎందుకు పడిపోయాడు అంటే లోకాన్ని ప్రేమించాడు. సహోదరులారా గమనించండి, మనం ఏంటిని ప్రేమిస్తున్నాము? పరలోకాన్ని ప్రేమిస్తున్నామా? ప్రభువుని ప్రేమిస్తున్నామా? లేక ఈ లోకాన్ని ప్రేమిస్తున్నామా? డబ్బుని ప్రేమిస్తున్నామా? ఎండిని ప్రేమిస్తున్నామా?
ప్రేమిస్తే నువ్వు నా దానివి కాదు అంటాడు. దేవుని కంటే మనం దేనైనా ఎక్కువగా మనం ప్రేమించినట్లయితే మనము నిలబడ్డాలనుకున్న మనం పడిపోయిన వారివే. మన ప్రేమ ప్రభు మీద ఉందా, లేకపోతే మొదటి ప్రేమ ప్రభు కోసం ఉందా, లేకపోతే పిల్లల మీద ఉందా, డబ్బు మీద ఉందా, మనుషుల మీద ఉందా? దేన్ని ప్రేమిస్తున్నావు? మనం గమనించితే చూడండి, ఆదివారం కూడా చర్చికి రాకుండా ఉండేటువంటి వారిని వాళ్ళు దేన్ని ప్రేమిస్తున్నారు? ఆదివారం కూడా పనికి పోతున్నారు, ఆదివారం కూడా డబ్బు సంపాదించుకోవడానికి వెళ్తున్నారంటే ఏమండి, వాళ్ళు దేన్ని ప్రేమిస్తున్నారు, దేన్ని స్నేహిస్తున్నారు? ఈ దేమలాగా డబ్బును స్నేహిస్తున్నారు. ఆదివారం చర్చిలో ఉండాల్సిన దేవుని బిడ్డ చర్చిలో ఉండక ఎక్కడికి వెళ్తుంది? డబ్బును ప్రేమించి, డబ్బును స్నేహించి, డబ్బు కోసమని వెళ్తుంది. డబ్బు కోసం నువ్వు వెళ్తున్నప్పుడు ఒకరోజు నువ్వు ఏమవుతావంటే పడిపోయావో అని గుర్తుపెట్టుకో. నువ్వు రెగ్యులర్గా ఆదివారం చర్చికి రాకుండా వ్యాపారము, డబ్బు అని చెప్పి ఆ పని ఈ పని అని చెప్పి పనికి వెళ్ళావంటే ఏమవుతున్నావు అంటే, నిలబడ్డాను అనుకుంటా నీవు పడిపోయిన బిడ్డవో. నీ యందు దేవుడికి సంతోషం లేదు, నీ యందు దేవునికి ఆనందం లేదు. దేవునికి ఆనందం, సంతోషం నువ్వు తీసుకురాకపోతే దేవుడు నీకు దుఃఖాన్ని, వేదనని, కష్టాన్ని కలగజేస్తాడు. అది గుర్తుపెట్టుకో. ఒకరోజు ఈరోజు దేవుడు నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నా, కానీ దేవుడు దుఃఖపడుతున్నాడు, దేవుడు బాధపడుతున్నాడు నీ గురించి. ఆదివారం చర్చికి రాకుండా డబ్బు కోసమో దానికోసం దీనికోసం నువ్వు తిరుగుతుంటే దేవుడు దుఃఖపరుస్తున్నావు కనుక, బాధపడుతున్నాడు కనుక దేవుడు బాధపడ్డ దేవుడు ఊరుకుంటాడా అంటే, ఒకరోజు ఇశ్రాయేలు ప్రజల్ని దుఃఖపరిచినట్టుగా దేవుడు నిన్ను కూడా దుఃఖపరుస్తాడు. అది గుర్తుపెట్టుకో. ఆ దుఃఖం ఎలా ఉంటుంది? భయంకరంగా ఉంటుంది, గుండెలాగా ఉంటుంది. ఆ దుఃఖంలో చిడిపించేవాడు ఎవడు ఉండడు. నీ భర్త కానీ, నీ ప్రజలు కానీ ఎవరు తప్పించరు, నీ డబ్బు తప్పించదు. అలాంటి దుఃఖం నీకు తప్పకుండా కలిగింది. అది గుర్తుపెట్టుకోమని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ప్రభు 6 రోజులు కష్టపడి పని చేశాడు. దేవుడే 6 రోజులు కష్టపడి పని చేశాడు. 6 రోజులు కష్టపడి పనిచేసిన దేవుడు 7వ రోజు ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతి తీసుకున్న దేవుడు ఏమంటాడంటే, మీరు కూడా 6 రోజులు కష్టపడి పని చేసుకోండి, 7వ రోజు నా వద్దకు రండి, నా విశ్రాంతిలోకి రండి. మీరు దీవించబడతారు, మీరు ఆస్వాదించబడతారు, మీరు పరిశుద్ధపరచబడతారు. మీరు మళ్ళా 7 రోజులు మిమ్మల్ని నేను ఆస్వాదిస్తాను, మీకు తోడుగా ఉంటాను, మీకు కొనుక్కుంటే నిద్రపోకుండా నేను కాపాడుతానని దేవుడు వాగ్దానం చేసి రమ్మంటే, ఆయన విశ్రాంతిలోకి నువ్వు రాకుండా లోకంలో ఒక వారం వచ్చి ఒక వారం రాకుండా లోకంలో తిరుగుతూ లేక దేని కొరకు నువ్వు తిరుగుతున్నావు? దేవుడు నువ్వు బాధ పెడుతున్నావు, దేవుడు దుఃఖపరుస్తున్నావు. నీవు బాధపరుస్తున్న నీవు ఒకరోజు నీవు కూడా బాధకు గురవుతావు. అందుకే ప్రభు అన్నాడు, తీర్మానం చేసుకున్నా కుమారి, బుద్ధి గల కన్నికల వల్ల తీర్మానం చేసుకో, బుద్ధి లేని కన్నికల వైపు చూడొద్దు. బుద్ధి లేని కన్నికలు వాళ్ళు ఎట్టా పడిపోయిన వాళ్ళు నరకానికి వెళ్తారు. వాళ్ళ వైపు చూసి నువ్వు కూడా నడిస్తే నువ్వు కూడా పడిపోతావు. వాళ్ళు ఆదివారం చర్చికి రావట్లేదు కదా, వాళ్ళు రావట్లేదు కదా, వీళ్ళు రావట్లేదు కదా అని చెప్పి పడిపోయినటువంటి వారిని చూసి నువ్వు కూడా పడిపోతే దుఃఖము, కష్టము, వేదన నీకు సంభవించినప్పుడు తప్పించేవాడు అక్కడ ఉన్నాడు. వాళ్ళని చూసి ఇలా చూసి నక్కను చూసి కుక్కలు మాత్రం పెట్టుకున్నట్టుగా అలాగా నీవు కూడా వారిని చూసి వీళ్ళని చూసి వారు పాలేదు కదా, వీళ్ళు పాలేదు కదా అని నువ్వు అనుకుంటే రేపు వాళ్ళకు సంభవించిన శోధన నీకు కూడా సంభవించింది. అందుకంటాడు, పిట్టల వలలో పట్టుబడ్డట్టుగా, చేపల వల్ల చిక్కుబడ్డట్టుగా అశుభకాలం హఠాత్తుగా నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు చిక్కుబడతావు. తప్పించేవాడు ఎవడున్నాడు? జాగ్రత్త. తప్పించేవాళ్ళు ఎవరు ఉంటారండి? జాగ్రత్త అని దేవుడు వాక్యం చెప్తుంది. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మెల్కీషెదెకు అనేటువంటి ఒక దైవజనుడు అబ్రహాం కాడికి వచ్చాడు. అబ్రహాం కాడికి వచ్చి దైవజనుడు అబ్రహాం కాడికి రాగా అబ్రహాము ఆయనకి 10వ భాగాన్ని ఇచ్చాడండి. దైవజనుడికి ఏమి ఇచ్చాడు? అబ్రహాము మన విశ్వాసం తండ్రి అయిన అబ్రహాం ఏమిచ్చాడు? మెల్కీషెదెకు అనేటువంటి దైవజనుడికి అబ్రహాము 10వ భాగాన్ని ఆయనకి ఇచ్చాడండి. 10వ భాగాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు ఆ దైవజనుడు ఈయనకేమిచ్చాడు? ఈయనకేమిచ్చాడంటే రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడండి. దేవుని గట్టిగా స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, అబ్రహాం ఏమో 10వ భాగం ఇస్తే దైవజనుడికి, దైవజనుడు ఏమో ఈయనకేమి ఇచ్చాడంటే ప్రభు శరీరము, ప్రభు రక్తాన్ని ఇచ్చాడు. ఏమండి, అబ్రహాము
ఏమిచ్చాడు? దేవుడికి ఏమిచ్చాడు? ఏమో చెప్పరు? హలో, ఏమిచ్చాడు? ఏమిచ్చాడు? 10వ భాగం ఇచ్చాడు అంటాడు. 10వ భాగం అంటే మీ అందరికి తెలుసా తెలియదు? అమాయకుల్లాగా ఉన్నారు మీరంతా, ఏమి తెలియని వాళ్ళలాగా కూర్చున్నారు. ఇస్తే కదా తెలిసేది, మరి ఏమని తెలియదు కదా. ఇచ్చేవాళ్ళకైతే అర్థమైంది. ఎవరి వాళ్ళు ఏం చేస్తారో సైలెంట్గా కూర్చుంటారు. దేవుని గట్టిగా స్తోత్రం. కనుక దేవుని ఒక వాక్యం చెప్తుంది, దైవజనుడైనటువంటి మెల్కీషెదెకుకు ఆయన రొట్టె ద్రాక్షారసం తీసుకొని వచ్చినప్పుడు ఈయన 10వ భాగం ఆయనకి ఇచ్చిన తర్వాత ఆయనేమో రొట్టె ద్రాక్షారసము ఇచ్చినట్టుగా దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక మనం ప్రభు రక్తం తీసుకునేటువంటి మనము ఏమి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి, మనం తీసుకోవాలి. దేవుని ఏమో దేవునికి ఇవ్వాలి, మనం తీసుకొని ప్రభు శరీరము ప్రభు రక్తం తీసుకోవాలి. ఇది దేవుడు నియమించిన నియమం, ఇది దేవుని చిత్తం. కనుక దేవుని చిత్తం చేసిన వాడు నిరంతరము పరలోకంలో నిలిచి ఉంటాడు. దేవుని చిత్తం చేయక ధనాపేక్ష పరుడై దేవుని భాగం కూడా తింటున్నాడంటే ధనాపేక్ష పరుడు. అతను ఏమవుతున్నాడంటే, నా భాగం నాకు ఇవ్వకుండా మీరు తింటున్నారు కనుక మీరు దొంగలు, శాపగ్రస్తులని వాక్యం చెబుతుంది. దేవుని భాగం ఇవ్వని వాడు ఎవరు అంటే దొంగ, శాపగ్రస్తుడు అని రాయబడిందండి. ఈ దొంగలు, శాపగ్రస్తులు ప్రభు శరీర రక్తం తీసుకోవడానికి యోగ్యులా? అర్హులు కాదే. ప్రభు శరీర రక్తం తీసుకోవాలంటే దేవుని భాగం దేవునికి ఇవ్వాలి, దేవుని భాగం దేవునికి ఇవ్వాలి. ఆయన శరీరం రక్తము మెల్కీషెదెకు అనేటువంటి దైవజనుడు అబ్రహాముకు రొట్టెను ద్రాక్షారసం ఇచ్చినట్టుగా ఆయన తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగా ఆయన భాగం ఆయనకి ఇచ్చి ఆయన శరీరం రక్తము మనం తీసుకునే బిడ్డలుగా మనం ఉన్నట్లయితే ఆయన అంటాడు, ఆకాశ వాకిలి నింపుతాను, పట్టజాల దీవెనలు మీకు కుమ్మరిస్తాను అని వాగ్దానం చేస్తా ఉన్నాడండి. మీరు ఇవ్వండి, నన్ను శోధించండి, ఇచ్చి నన్ను శోధించిన విడల పట్టజాల దీవెనలు కుమ్మరిస్తానని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. పట్టజాల దీవెనలు కుమ్మరిస్తాడండి. దేవుని గట్టిగా స్తోత్రం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఎలా ఉన్నాము? బుద్ధిగల కన్నికలుగా ఉన్నామా? బుద్ధి లేని కన్నికలుగా ఉన్నామా? బుద్ధి లేని కన్నికలు దేవుని మాట వింటారు కానీ దాని పక్కన నడవరు. వింటారు. బుద్ధిగల కన్నికలు విన్నారు, దాని ప్రకారం చేశారు. బుద్ధిగల కన్నికలు దేవుని భాగం దేవునికి ఇచ్చారు, దేవుని శోధించారు, ఆశీర్వాదాన్ని పొందారు, పరలోక రాజ్యంలో ప్రవేశించారు. మనం కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే దేవుని భాగం దేవునికి ఇచ్చి ఆ తర్వాత ప్రభు రక్తం తీసుకుంటే మనం నిత్య జీవం కలిగి ఉంటాం. కనుక ప్రభు రాకడలో మన బుద్ధిగల కన్నికలుగా ఎత్తబడి ప్రభుత్వం కలుసుకొని పరలోకానికి వెళ్ళిపోతాం. ఇంటి ధన్యత దేవుడు నీకు నాకు మనందరికీ ఇవ్వాలని ఆశపడుతున్న దేవుడిగా ఉన్నాడు. దేవుని మాటలు దీవించిన గాక. ఆమేన్. చాలా మంచిది. ఈ సమయంలో అందరూ చక్కగా మరి ప్రభు వల్ల తీసుకునే సమయం కనుక అందరూ మోకాళ్ళ మీద ఉండండి. పెద్ద మోకాళ్ళ మీద ఉండండి. లేకపోతే మామూలు కాళ్ళు మడుచుకొని కూర్చుండోళ్ళు కాళ్ళు మడుచుకొని కూర్చోండి. కూర్చోండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల యేసయ్యా నీకు వందనాలు. వారికి అనేక విషయాలు నాతో మాతో మాట్లాడడానికి స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యం సరిగ్గా మేము నడుచుకోవడానికి సహాయం చేసి బుద్ధిగల కన్నికల వలె ఈ లోకంలో మేము జీవించడానికి సహాయం చేయండి తండ్రి. నిలబడ్డారనుకుని మేము పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటి నిదానం చూస్తూ అదృశ్యమైన వాటి కొరకు ఈ లోకంలో మేము బ్రతకడానికి సహాయం చేయమని బిడ్డలందరినీ ఆస్వాదించమని యేసునామములో ప్రార్థన తండ్రి. ఆమేన్. అందరూ చక్కగా కూర్చుందాం. మరి యవనస్తులైన వాళ్ళ మీద మోకాళ్ళ మీద